వెంకటలక్ష్మి అను నేను అని చెప్పుకోవడానికి భరత్ అనే నేను సినిమాలో మహేష్ బాబులో నాకు ఏమైనా సీఎం పదవి ఉందా? లేకపోతే డిష్యం డిష్యం అని ఫైట్లు చేయడానికి నేనేమైనా హీరోనా? నేను ఈ గోడ దాటి బయటకు వెళ్తే నన్ను గుర్తించే నాదుడే ఉండడు. అంత పెద్ద అత్తయ్యే భయపడుతుంది. ఇక నేనెంత? తలుచుకుంటేనే నా అరికాళ్ళకి చెమటలు పడుతున్నాయి, చేతులు కాళ్ళు చల్లబడిపోతున్నాయి. ఆవిడ తలుచుకుంటే ఏం చేస్తారో తెలుసా? మనందరి కాళ్ళు చేతులు కట్టి రూమ్లో పెట్టి అవసరమైతే మత్తు మందు పెట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తుంది. అసలే ఆ దాక్షయ్యకి ఆ తులసి అంటే ప్రేమ. తులసి ఒక్కసారి దాక్షయ్యనికి కన్నీళ్లతో తన బాధ చెప్పింది అనుకో, నా పనికి మంగళగిరే. అబ్బా అలాంటివేమీ కాదే. నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని అనవసరంగా ఏడవకు. అయినా అవతల దుర్గమ్మకి బావగారు అండగా నించున్నారు. నువ్వేం వరి అవుకో. నానమ్మ, నిజంగా నా పెళ్ళి అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది, నువ్వేం కంగారు పడుకో. అది మినిస్టర్ చెల్లెలైతే ఏంటి, మనకి మినిస్టర్ తెలీదా? మనకి సాయం చేసేవాళ్ళు మనకి చేస్తారు. నేనున్నాను కదా, ఎవరో ఒకరితో మాట్లాడి నేను చేయిస్తాను కదా. చక్రం తిప్పడానికి నేనున్నాను కదా. ఇలా చక్రాలు తిప్పుతాననే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అది వేరు ఇది వేరు. మంగళాంబని తక్కువ అంచనా వేయికే, ఎంతకైనా తెగిస్తుంది. ఇదిగో ముందా ఏడు పాపి, పైకి లేగు లేగు. పద పద. వెంకటలక్ష్మితో చేసుకుంటావో ఇంకెవరితో అయినా చేసుకుంటావో నీ ఇష్టం. మళ్ళీ డిగ్రీ పూర్తయ్యే వరకు తిరిగి రాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ మామయ్య. ఎవరు చెప్పినా నా ప్రయాణం ఆగదు ప్రియ. అరే ఎప్పుడొచ్చావే? ఓ, దాక్షాయణి ఆంటీ తీసుకొచ్చిందా? ఎస్, ఐమ్ సో లక్కీ. దాక్షాయణి ఆంటీ మన పాలిట దేవత. ఆంటీ ఏం చెప్పారు? మన పెళ్ళి ఎక్కడుంది? మనల్ని ఎక్కడికి రమ్మంది? అరే ఏం చెప్పింది? ఓ, లేకపోతే మన ఇద్దరిని ఏమన్నా లేచిపోమని చెప్పిందా? ఓ, తను మేనేజ్ చేస్తానందా? సరే, ఇంకెందుకు ఆలస్యం, పద.
ఛ! ఇదంతా భ్రమ. తులసి రాలేదా? అబ్బా! టెన్షన్ భరించలేకపోతున్నా. ఛ! ఇప్పుడు మనం చేయబోయేదేంటో తెలుసా? ఏంటండి? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. తులసికి అన్యాయం చేస్తున్నారు. తులసి ఆదిత్యలు ప్రేమించుకున్న విషయం తెలిసి కూడా వాళ్ళిద్దరిని విడదీస్తున్నారు. కన్న తల్లి కొడుకుకి ద్రోహం చేస్తుంది. వేరే అమ్మాయితో పెళ్లి చేస్తుందని పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. దుర్గమ్మ ఆట వాళ్లే కట్టిస్తారు. దాంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. మీరెలా కంప్లైంట్ ఇస్తారు? మీకు వాళ్ళకి ఏమిటి సంబంధం? ఆవిడ కన్న తల్లి. కొడుకుకి తన ఇష్టమైన అమ్మాయితో పెళ్లి చేయటం ఆమె హక్కు. మీరు ఏ అధికారంతో కంప్లైంట్ ఇస్తారు? వాళ్ళు ప్రేమించుకున్నారని అసలు మీ దగ్గర సాక్ష్యం ఉందా? మీ మాటలు పోలీసులు ఎందుకు నమ్ముతారు? పైగా ఆవిడ భర్త కమిషనరు. మీ కంప్లైంట్ తీసుకోరు. ఒకవేళ ఇస్తే ఆదిత్య ఇవ్వాలి. అతని తండ్రి కమిషనర్ కాబట్టి అతను కూడా ఇవ్వలేడు. పోనీ తులసి ఇస్తుందంటే తను ఇక్కడ లేదు. అసలు పెళ్లి జరుగుతున్న విషయం తులసికి తెలుసో లేదో అది మనకు తెలియదు. ఒకవేళ తులసే పెళ్లి కొప్పుకుందేమో అది మనకు తెలియదు. అలాంటప్పుడు మీరెలా కంప్లైంట్ ఇస్తారు? మీరిచ్చినా ఎవరు తీసుకోరు, పట్టించుకోరు. అప్పుడు ఆదిత్యనే తీసుకొస్తాను. అప్పుడు నా పదవి కోసం కిడ్నాప్ చేశాను. ఇప్పుడు వాడి పెళ్లి కోసం తీసుకొస్తాను. వాడి ఓన్ హ్యాండ్తోనే కంప్లైంట్ రాయించి తన తండ్రికే ఇప్పిస్తాను. ఒక పోలీస్ ఆఫీసర్గా మేజర్లైన ఆ ప్రేమ జంటకి న్యాయం చేస్తాడా లేదా అని ఆ కమిషనర్ని నిలదీస్తాను. అవసరం అనుకుంటే మా అన్నయ్యని రంగంలోకి దింపుతాను. ఎలా ఆ దుర్గమ్మ ఈ పెళ్లి చేస్తుందో నేను చూస్తాను. మీరు ఆదిత్యని తీసుకురాగలిగితే, అతను కంప్లైంట్ ఇవ్వగలిగితే మన పని సులువవుతుంది. వాడు మన మాట వింటాడు. వాడికి తులసి అంటే ప్రాణం. ఖచ్చితంగా నేను పిలిస్తే వస్తాడు. నేను చెప్పినట్టు చేస్తాడు. దుర్గమ్మ పట్టుదలకి పంతాలకి పోయి ఈ కాలనీలో మళ్ళీ పరువు పోగొట్టుకోబోతుంది. నేనిప్పుడే ఆదిత్యని పిలుస్తాను. తులసి లేని టైం చూసి, తులసి లేదని తెలిసే వెంకటలక్ష్మికి నీ కొడుక్కి పెళ్లి చేయాలని చూస్తున్నావా? ఈ పెళ్లి జరగదు కాక జరగదు. నేను జరగనివ్వను. ఇది నా ఛాలెంజ్. అమ్మగారు, అమ్మగారు, ఏంటి నువ్వొచ్చా? బతుకు తెరువు కోసం దాక్షాయిని దగ్గర పనిచేస్తున్నానే కాని ఆవిడ మీద నాకు మంచి అభిప్రాయం లేదమ్మా. నీ అభిప్రాయం ఏదైతే నాకెందుకు? నువ్విక్కడికి వచ్చిన పనేంటో చెప్పు. మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చానమ్మా. నాకెందుకు చెప్పడం? నా లాభం కోసం, నా స్వార్థం కోసం. నాకు డబ్బు అవసరం ఉంది కాబట్టి, అడిగితే ఆవిడ ఇవ్వదు కాబట్టి. ఇంతకీ ఏంటో ఆ ముఖ్యమైన విషయం? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. తులసికి అన్యాయం చేస్తున్నారు. తులసి ఆదిత్యలు ప్రేమించుకున్న విషయం తెలిసి కూడా వాళ్ళిద్దరిని విడదీస్తున్నారు. వాడి ఓన్ హ్యాండ్తోనే కంప్లైంట్ రాయించి తన తండ్రికే ఇప్పిస్తాను. ఒక పోలీస్ ఆఫీసర్గా మేజర్లైన ఆ ప్రేమ జంటకి న్యాయం చేస్తాడా లేదా అని ఆ కమిషనర్ని నిలదీస్తాను. నేనిప్పుడే ఆదిత్యని పిలుస్తాను. సభాష్, నీలాంటి వాళ్ళు ఉండటం నాకు అవసరం. ఎప్పటికప్పుడు నాకు వార్తలు చేరవేస్తూ ఉండు. నీ బాగోగులన్నీ నేను చూసుకుంటాను. ఇదిగో, ప్రస్తుతానికి ఇది ఉంచు. నేను ఈ వార్తలు మీకు తీసుకొస్తున్నట్టు ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికి తెలియనివ్వకండి. చెప్పను.
నీ అవసరం నాకుంది కాబట్టి నేనెవ్వరికీ తెలియచేయను. ధైర్యంగా ఉండు. పొరపాటున మూడో కంటికి కూడా తెలియనివ్వకు. భయపడకుండా వెళ్ళు. అలాగేనమ్మా. నా వేలుతోనే నా కన్ను పొడవాలని చూస్తున్నావా దాక్షాయని? చెప్తా నీ పని. ఏమండి ఏమండి, ఈ పెళ్లి ఆగుతుంది కదా? ఖచ్చితంగా ఆగుతుంది కదా? తులసి వచ్చాక ఆదిత్యతోనే తనకు పెళ్లి జరుగుతుంది కదా? చెప్పండి, మాట్లాడరేంటండి? ఏం మాట్లాడమంటావు ప్రియా? ఇందులో మన ప్రమేయం ఏమీ లేదని వదిన అర్థం చేసుకుంటుంది కదా? మనమేదేమీ నిందలు పడవు కదా? వదిన ఎలాంటి అబద్ధాలు చేసుకోదు కదా? దీని అంతటికీ కారణం ఆ దాక్షాయనే అవుతుంది కదా? వదిన మనల్నేమీ అనదు కదా? ఏమంటుంది? తులసి వచ్చిందంటే ఈ సమస్యకు పరిష్కారం అయిపోయినట్టే. అవును, తులసి వస్తే ఆదిత్యతో పెళ్లి జరుగుతుంది. అంత పిచ్చిగా అడుగుతున్నావేంటి ప్రియా? పెళ్ళి అవ్వకుండా ఎలా ఉంటుంది? మన తరపున నిలబడింది ఎవరు? ఆ పెళ్లిని ఆపేదెవరు? తులసిని పిలిపించేదెవరు? దాక్షాయణి, మహిళా మండలి అధ్యక్షురాలు, మినిస్టర్ చెల్లెలు. ఆవిడ మాటకు తిరుగుండదు. మనం హాయిగా గుండెల మీద వెన్నపోస పెట్టుకుని పడుకుంటే అది కరగను కూడా కరగదు. అంత ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఖచ్చితంగా ఈ పెళ్లి ఆగిపోతుంది. దాక్షాయణి అంటే ఒక కంచుకోట. నిస్సందేహంగా తులసి ఆదిత్యల పెళ్లి జరుగుతుంది. నువ్వేం డౌట్లు పెట్టుకోకు. దేవతలా వచ్చిందండి. ఆదిత్య వెంకటలక్ష్మిల పెళ్లి జరిగితే నా గుండె పగిలి చచ్చిపోయేదాన్ని. దాక్షాయణిని ఆ దేవుడే పంపించాడు. దేవుడే పంపించాడో మన తులసే పంపించిందో? అది అలా చేయదండి. అది మాట అంటే మాటే. మనల్ని అందరితో కలిసి ఉండమంది కదా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది అంది కదా? అది దేవుడి మీద భారం వేయమంది. ఎవరికైనా ఎదురు నిలబడి సమాధానం చెప్పడమే తెలుసు గాని చాటుగా మాటుగా దాక్షాయని కబురు చేసేది కాదండి తులసి. ఏ దేవుడో దాక్షాయనికే బుద్ధి పుట్టేలా చేశాడు. మనకండగా నిలబడింది. ఈ పెళ్లి ఆపుతుంది. తులసి రాగానే ఆదిత్యతో తన పెళ్లి జరిగిపోతుందని నాకు నమ్మకంగా ఉందండి. నాకుంది. మనిషి ఆశాజీవంటారు. నమ్మకం లేకపోతే మనుగడే ఉండదు. నువ్వు అధైర్యపడకు. లేదండి, ఇప్పుడే వచ్చేస్తాను. అరే భార్గవ్, ఇప్పుడే వచ్చేస్తాను రా. అరే రే రే భలేవాడివిరా. రే 5 మినిట్స్లో అక్కడ ఉంటాను. రే నువ్వేం వరి అవుకురా. రే నేను చెప్పేది నేను చెప్పినట్టు నువ్వు 5 నిమిషాల్లో వస్తే నీ పెళ్లి జరగకుండా ఆపేస్తాన్రా. అది నీ వల్ల కాదు దాక్షాయణి. నువ్వేం చేసినా ఈ పెళ్లి ఆపలేవు. ఏదో పోలీస్ స్టేషను పోలీసులు అనుకుంటున్నావేమో. మా ఆయన కమిషనర్ అని మర్చిపోకు. నీ పిచ్చి వేషాలు నా దగ్గర సాగు. అప్పుడేమో నా బిడ్డను కిడ్నాప్ చేసి నా ప్రెసిడెంట్ పదవిని వదులుకునేలా చేశావు. ప్రతిసారి నీకు లొంగుతాను అనుకుంటున్నావా? నీ మాట చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? ఏంటి ఈ చాటుమాడు వ్యవహారాలేంటి? నాకు తెలియకుండా నా కొడుకుతో రాయబారాలేంటి? లేకపోతే తులసి తరపున వత్తాసు పలుకుతున్నావా? దానికి పెళ్లి చేస్తానని మాట ఇచ్చావా? అందుకే ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నావా? లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న ఏమైనా వచ్చి నీ కాళ్ళ మీద పడ్డారా? అసలు నువ్వెవరు నా కుటుంబ విషయాల్లో కలుగు చేసుకోవడానికి? ఎంత ధైర్యం ఉంటే ఈ దుర్గమ్మతో పోటీ పడతా? అంటే ఒక్కసారి ఓడిపోయింది ప్రతిసారి ఓడిపోతుంది అనుకుంటున్నావా? చేతులు ముడుచుకుని నిలబడతాననుకుంటున్నావా? మీ అన్నయ్య ఎంత రాజకీయ నాయకుడైనా రాజకీయ ఎత్తులు నా ముందు ప్రదర్శించడం సాగదు. ఆ మాటకొస్తే ఈ దుర్గమ్మ ముందు నిలబడలేవు. నీ పలుకుబడేమీ చల్లదు. నీ
రాజకీయ అధికారం కేవలం 5 ఏళ్లే. ఇక్కడ మా ఆయనది 30 ఏళ్ల సర్వీసు. మీ అన్నయ్య లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎవరు ఏవి చేయలేరు. నా కొడుకు పెళ్లి నా ఇష్టానికి వ్యతిరేకంగా చెయ్యాలని నువ్వు కంకణం కట్టుకున్నావా? జాగ్రత్త. ఈ దుర్గమ్మ కన్నెర చేస్తే నీలాంటి వాళ్ళు ఎక్కడ కనబడరు. నా చూపుకు తట్టుకుని నిలబడలేరు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నా కొడుకు కాని మా ఆయన కాని నా మాట జవదాటరు. నువ్వు రమ్మనగానే వీడేదో భార్గవా అంటూ నా చెవిలో పువ్వులు పెట్టాలని చూశాడు. చూసావుగా, నిమిషంలో బయటపడిపోయింది. నేను నక్క చిత్తులో నా దగ్గర సాగు. జాగ్రత్త. మ్యాటర్ దీనికెలా లీక్ అయింది? ఎవరో మనలోనే మ్యాటర్ లీక్ చేశారు. సో నా చుట్టూ ఉన్న మనుషులే నన్ను మోసం చేస్తున్నారన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఎరా, ఏదో భార్గవా ఇప్పుడే వస్తాను అని అన్నావుగా, పెడతావా? అమ్మని మోసం చేయడం గొప్పతనం అనుకుంటున్నావా? అమ్మకి కళ్ళబొల్లి మాటలు చెప్పడం గొప్పతనం అనుకుంటున్నావా? అమ్మ ఇష్టాన్ని నెరవేర్చడం గొప్పరా? ఈ దాక్షాయణి ఎవర్రా? నాకంటే ఎక్కువ నీకు? నా అనుమతి లేకుండా, నాకు తెలియకుండా గడప దాటాలని చూస్తే తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు ఆదిత్య. నా కళ్ళల్లో కారం కొట్టి నువ్వు సుఖంగా బతుకుతావు అనుకుంటున్నావా? అది జరగని పని. నన్ను బాధ పెట్టి నువ్వేం సుఖపడతావురా? నన్ను ఏడిపించి నువ్వేం బాగుపడతావురా? తప్పురా. చెప్పుడు మాటలు వినమాకు. రేపు ఈ టైంకి వెంకటలక్ష్మితో నీ పెళ్ళి అయిపోతుంది. లోపలికి వెళ్ళు. మళ్ళీ మళ్ళీ అది ఫోన్ చేసినట్టు తెలిసినా, నువ్వు బుర్ర ఆడించినట్టు తెలిసినా దుర్గమ్మలా ఉండదు. కోపడతారు. మాయలు మంత్రాలు నా దగ్గర సాగు. నా సంగతి తెలుసుగా. దాన్నెవరో ప్రాధాయపడి ఉంటారు. అదేదో కక్కుర్తి పడిందని కన్నతల్లిని మోసం చేస్తావా? రే, వెళ్ళు, లోపలికెళ్ళు. రేపు పెళ్లికి సిద్ధంగా ఉండు. వెళ్ళు. ఓహో, దాక్షాయిని కథ నడుపుతోందా? అది అక్కడుండే నడుపుతుందా, లేక ఇదే గేమ్ ఆడిందా? ఈ కథకి అడ్డుకట్ట వెయ్యాలి. ఎలా వెయ్యాలి? ఆ మాటకొస్తే ఈ దుర్గమ్మ ముందు నిలబడలేవు. నీ పలుకుబడేమి చల్లదు. చూసావుగా, నిమిషంలో బయటపడిపోయింది. నేను నక్క చిత్తులో నా దగ్గర సాగు. జాగ్రత్త. ఇక్కడ విషయం ఆ దుర్గమ్మకి చేరింది. ఎలా 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 చేరింది? మనలోనే ఎవరో ఒకరు చేరేసుంటారు. లేకపోతే తెలిసే ఛాన్సే లేదు. మనం మనలోనే మాట్లాడుకున్నాం, కానీ మనలో మనం కాని తన మనిషి ఎవరో ఉన్నారు. ఆ ఉన్నది ఎవరు? ఉన్నారన్నది మాత్రం పచ్చి నిజం. మీకు మీరుగా బయటపడితే చాలా మంచిది. లేకపోతే నేనే తెలుసుకొని బయటికి లాగేస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని ఆ దుర్గమ్మ కూడా రక్షించలేదు. అమ్మా, ఈ పని ఈ పరమేశ్వరే చేసిందని నా అనుమానం అమ్మా. ఆ కంగారు, ఆ నుదుటి మీద చెమట్లు, ఆ దొంగ చూపులు చూడండి. నా అనుమానం ఖచ్చితంగా నిజమేమో అనిపిస్తుందమ్మా. అవునా? అవునమ్మా. అది దాని కొడుక్కి ఉద్యోగం అడిగింది. చూద్దాం అన్నాను. అది దాని తెలివితేటలు ప్రదర్శించి ఇలా చేసిందన్నమాట.
అవునమ్మా దాని ఆశ. ఆవిడ కొడుక్కి మీరు పోలీసు ఉద్యోగం ఇప్పిస్తన్నారు కదా. చూస్తా, అది తేలుస్తా.